హాయ్ వెల్కమ్ టు టెక్నోగేట్ అండి. సో మనకి ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఇండక్టెన్స్ మెజర్మెంట్ యూజింగ్ మ్యాక్స్వెల్స్ ఇండక్టెన్స్ బ్రిడ్జ్ యూస్ చేసుకొని మనం ఈ యొక్క ఇండక్టెన్స్ అనే దాన్ని మెజర్ చేసుకుంటాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ యొక్క సర్క్యూట్లో మనం ఏంటంటే ఇది మ్యాక్స్వెల్స్ బ్రిడ్జ్ అన్నమాట. ఇందులో మనం యూస్ చేసే సప్లై ఏంటంటే ఏసీ సప్లై. సో ఇక్కడ ఏంటంటే 4 ఆర్మ్స్ అనేవి యూస్ చేసుకుంటాం. అంటే 4 ఆర్మ్స్ అంటే ఈ బ్రాంచెస్ 4 బ్రాంచెస్ అనేవి తీసుకుంటాం. ఈ బ్రాంచెస్ని బ్రిడ్జ్ లాగా కనెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ డిటెక్ట్ అనేది ఎందుకు యూస్ చేస్తారంటే నల్ డిఫ్లెక్షన్ కోసం. ఎప్పుడైతే ఈ బ్రాంచెస్ అనేటివి బ్యాలెన్స్ అవుతాయో, ఆపోజిట్ బ్రాంచెస్ అనేటివి ఎప్పుడైతే బ్యాలెన్స్ అవుతాయో అప్పుడు నాకు ఈ డిటెక్టర్లో వాల్యూ అనేది 0 చూపిస్తుంది అన్నమాట, నల్ డిఫ్లెక్షన్ చూపిస్తుంది. అదే డీసీలో అయితే మనం ఏం యూస్ చేసామంటే ఇక్కడ గాల్వాన్ మీటర్ అనే దాన్ని యూస్ చేసుకున్నాం. ఇక్కడ యూస్ చేసే సప్లై ఏసీ కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే డిటెక్ట్ అనే దాన్ని యూస్ చేసుకున్నాం. ఇక్కడ ఏంటంటే ఇది టోటల్ కరెంట్ I అనుకుందాం. ఇప్పుడు ఈ నోడ్ నుంచి ఇందులో ఫ్లో కరెంట్ అనేది ఏమవుతుందంటే నాకు I1, ఇందులో ఫ్లో కరెంట్ వచ్చేసి I2, ఈ బ్రాంచ్లో ఫ్లో కరెంట్ వచ్చేసి I3, ఈ బ్రాంచ్లో ఫ్లో కరెంట్ వచ్చేసి I4 అనుకుందాం. అదేవిధంగా ఇక్కడ ఈ పాయింట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇది A అనుకుంటే ఇది B అనుకుందాం. అంటే ఈ నోడ్ అంటే 2R బ్రాంచెస్ ఎక్కడైతే మీట్ అవుతుందో దాన్ని మనం నోడ్ అంటాం. సో ఈ బ్రాంచ్ అనేది ఇది ఇక్కడ పాయింట్ అనేది A, ఇది B, ఈ పాయింట్ అనేది C అనుకుందాం, ఈ పాయింట్ D అనుకుందాం. ఓకే, అంటే మనం సర్క్యూట్ అనాలిసిస్ చేసుకోవడానికి ఇలా తీసుకున్నాం. ఇక్కడ ఈ రెసిస్టర్స్ ఎలిమెంట్ కెపాసిటర్ ఎలిమెంట్ అనేది ప్యారలల్గా కనెక్ట్ చేసుకున్నాం. సో ప్యారలల్గా కనెక్ట్ చేసాం కాబట్టి ఇక్కడ ఏంటంటే వీటిల్ని ఇంపిడెన్స్ అనుకుందాం. రెసిస్టర్ కెపాసిటర్ ఎప్పుడైతే ఎగ్జిస్ట్ అవుతాయో అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇంపిడెన్స్ అనే టర్మ్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో కాబట్టి నాకేంటంటే ఈ బ్రాంచ్ని మనం అనుకున్నాం అంటే Z1 అనుకుందాం, ఇంపిడెన్స్ Z1. అదేవిధంగా ఈ ఎలిమెంట్ దీన్ని Z2 అనుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఏంటంటే Z3. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ ఏంటంటే Z4. ఇదే నాకు అన్నౌన్ రెసిస్టెన్స్. ఇక్కడ ఏంటంటే ఈ R1, R2, R3 అనేటివి ఏంటంటే నౌన్ రెసిస్టెన్స్, కెపాసిటెన్స్ కూడా నౌన్ కెపాసిటెన్స్. ఇక్కడ నాకు అన్నౌన్ క్వాంటిటీ ఏంటి అంటే ఈ యొక్క ఇండక్టెన్స్ అండ్ రెసిస్టెన్స్. సో ఇక్కడ నాకేంటంటే ఈ యొక్క సర్క్యూట్లో మనం యూస్ చేసే సప్లై ఏసీ సప్లై. ఇక్కడ నాకేంటంటే R1, R2, R3 ఇవన్నీ ఏంటంటే నౌన్ పారామీటర్స్, నౌన్ రెసిస్టెన్సెస్, అదేవిధంగా C1 వాల్యూ కూడా నౌన్ కెపాసిటెన్స్. సో C1 అంటే ఏంటంటే నాకు ఇక్కడ అంటే ఆ వాల్యూ నాకు తెలుసు అన్నమాట, కాబట్టి నౌన్ కెపాసిటెన్స్ అంటాం. నౌన్ కెపాసిటెన్స్. ఇక నాకు అన్నౌన్ క్వాంటిటీస్ ఏంటి అంటే ఈ L(x) అనేది ఏంటంటే అన్నౌన్ ఇండక్టెన్స్. అదేవిధంగా R(x) అనేది ఏంటంటే నాకు అన్నౌన్ రెసిస్టెన్స్. ఓకే, ఎడదా క్లియరా? సో ఈసీఎస్ సప్లై ఏసీ. సో ఇక్కడ నాకు డిటెక్ట్ అనే దాన్ని మనం ఎప్పుడైతే నాకు ఏసీ బ్రిడ్జ్ వస్తుందో ఆటోమేటిక్ డిటెక్టర్స్ అనేదాన్ని యూస్ చేసుకుంటాం. సో ఇదన్నమాట. ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే అక్రాస్ ఈ బ్రాంచ్లో ఇక్కడ ఎగ్జిస్ట్ అయ్యే వోల్టేజ్ నాకు ఏమవుద్దంటే ఇక్కడ V1 అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ నాకేంటంటే ఇప్పుడు A నుంచి D వరకు ఉన్న బ్రాంచ్లో ఇక్కడ నాకు ఎగ్జిస్ట్ అయ్యేది ఏంటి అంటే వోల్టేజ్ V1. ఇక్కడ నాకు ఎగ్జిస్ట్ అయ్యేది ఏంటి అంటే వోల్టేజ్ V3. ఈ బ్రాంచ్ దగ్గర నాకు ఎగ్జిస్ట్ అయ్యే వోల్టేజ్ ఏంటంటే V2.
అదేవిధంగా ఈ బ్రాంచ్ దగ్గర ఎగ్జిస్ట్ అయ్యే వోల్టేజ్ ఏంటంటే V1. నెక్స్ట్ ఈ బ్రాంచ్ దగ్గర ఎగ్జిస్ట్ అయ్యే వోల్టేజ్ ఏంటంటే V4. అంటే మనం అలా అనుకుంటున్నాం, ఎందుకంటే ఇక్కడ పారామీటర్ 4 ఉంది కాబట్టి V4 అనుకుంటున్నాం, అంతే, ఇంకేం లేదు, మన ఇష్టం అన్నమాట అది. ఓకే, సో ఇదన్నమాట సర్క్యూట్. సో ఇక్కడ నాకేంటి, అక్రాస్ ఏ నుంచి డి వరకు ఉన్న బ్రాంచ్ వోల్టేజ్ V1, ఏ నుంచి బి వరకు ఉన్నదేమో V2, అదేవిధంగా బి నుంచి సి వరకు ఉన్నదేమో V4, సి నుంచి డి వరకు ఉన్నదేమో V3. ఇలా మనం వోల్టేజెస్ అనేది అనుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క మ్యాక్స్వెల్స్ ఇండక్టెన్స్ బ్రిడ్జ్ అనేది మెయిన్లీ మనం ఎందుకు యూస్ చేస్తామంటే టు మెజర్ ది అన్నోన్ ఇండక్టెన్స్ బై యూజింగ్ ది నోన్ కెపాసిటెన్స్. అన్నోన్ ఇండక్టెన్స్ మెజర్ చేసుకోవడానికి ఈ యొక్క మ్యాక్స్వెల్స్ ఇండక్టెన్స్ బ్రిడ్జ్ దాన్ని యూస్ చేసుకుంటాం బై యూజింగ్ ది నోన్ కెపాసిటెన్స్. ఇక్కడ ఎప్పుడైతే నాకు బ్రిడ్జ్ అనేది బ్యాలెన్స్ అవుతుందంటే అండర్ బ్రిడ్జ్ బ్యాలెన్స్ కండిషన్, అండర్ బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్ కండిషన్, అండర్ బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్ కండిషన్. ఇక్కడ నాకేమవుద్దంటే ఈ యొక్క డిటెక్టర్ అనేది నాకేం చూపిస్తుంది అంటే ఇక్కడ నాకు ద డిటెక్టర్ షోస్ నల్ డిఫ్లెక్షన్, ద డిటెక్టర్ shows null deflection, or zero reading. ఓకే, ఇది కేస్ 1 అన్నమాట. సో అండర్ బ్యాలెన్స్డ్ కండిషన్లో నాకేమవుద్దంటే డిటెక్టర్ అనేది నల్ డిఫ్లెక్షన్ కానీ జీరో అనేది చూపిస్తుంది. నెక్స్ట్ కేస్ 2 ఏంటంటే ద పొటెన్షియల్ డిఫరెన్స్ across V suffix a minus V suffix, అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు V suffix ad అనుకోవచ్చు దీన్ని. అదేవిధంగా V suffix ab must be equal to the 0. అంటే ఈ 2 డ్రాప్స్ అన్నమాట. అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఉన్న వోల్టేజ్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ అనుకుంటే సేమ్ ఉంటాయి. సో దాన్నే మనం VAD VAB అనుకున్నాం. ఓకే, వాటి యొక్క డిఫరెన్స్ అనేది 0 ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు చూడండి నెక్స్ట్, అంటే ఎప్పుడైతే నాకు బ్రిడ్జ్ అనేది బ్యాలెన్స్ అవుతుందో, సో ఇక్కడ చూడండి, ఇది మనం ఏమనుకున్నాం, ఇదేమో ఏ అనుకున్నాం, ఇదేమో బి అనుకున్నాం, ఇదేమో సి అనుకున్నాం, ఇదేమో డి అనుకున్నాం. సో ఈ బ్రాంచ్ దగ్గర ఉన్న వోల్టేజ్ని మనం ఏమనుకున్నాం అంటే ఇక్కడ V1 అనుకున్నాం. ఇక్కడ ఈ బ్రాంచ్ దగ్గర ఉన్న వోల్టేజ్ ఏమో V1 అనుకున్నాం. అదే ఈ బ్రాంచ్ దగ్గర ఉన్న వోల్టేజ్ ఏమో V2 అనుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రాంచ్ దగ్గర ఉన్న వోల్టేజ్ ఏమో V3 అనుకున్నాం. ఈ బ్రాంచ్ దగ్గర ఉన్న వోల్టేజ్ ఏమో V4. ఇది మనకు తెలిసింది. ఓకే, ఇప్పుడు ఈ V1 V2 V3 V4 వచ్చేసాయి మనకు. ఇక్కడ ఏంటంటే అండర్ బ్యాలెన్స్డ్ కండిషన్, అండర్ బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్ కండిషన్, అండర్ బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్ కండిషన్ ఏమవుద్దంటే నాకు వోల్టేజ్ V1 మస్ట్ బి ఈక్వల్ టు ద V2, అదేవిధంగా వోల్టేజ్ V3 మస్ట్ బి ఈక్వల్ టు ద V4. ఎందుకు అంటే ఇప్పుడు ఇందులో డిటెక్టర్ షోస్ నల్ డిఫ్లెక్షన్ అన్నప్పుడు ఇందులో ఫ్లో కరెంట్ ఏమవుద్ది నాకు ఇక్కడ 0.
ఎప్పుడైతే నాకు కరెంట్ అనేది 0 అయిందో అది నాకు ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది. కాబట్టి నాకు అప్పుడు ఏమవుద్దంటే ఇక్కడ అప్లై చేసే వోల్టేజ్ మొత్తం వోల్టేజ్ అంటే నాకు ఈ సర్క్యూట్ అనేది ఏమవుద్దంటే ఇక్కడ నేను డ్రా చేస్తాను చూడండి. సర్క్యూట్ ఈ యొక్క సర్క్యూట్ అనేది నాకేమైపోతుందంటే ఇక్కడ చూడండి, ఇది వోల్టేజ్ సప్లై విఎస్ సప్లై అంటే ఏసీ వోల్టేజ్ వి. ఈ బ్రాంచ్ అనేది నాకేమవుతుందంటే ఇక్కడ మనం దీని టోటల్ మనం ఏమనుకున్నాం, Z1 అనుకున్నాం, దీన్ని Z2 అనుకున్నాం, దీన్ని Z3 అనుకున్నాం, దీన్ని Z4 అనుకున్నాం. కాబట్టి నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంపిడెన్స్లో మెన్షన్ చేస్తాను. ఇక్కడ నాకేమవుద్దంటే ఇది ఇంపిడెన్స్ Z1 ఫామ్ అవుతుంది అంటే Z1. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇదేమో Z3. ఇక్కడ నాకేమవుతుందంటే ఇక్కడ Z2 అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ నాకు ఎగ్జిస్ట్ అయ్యేది ఏంటంటే ఇక్కడ Z4 అంటే నేను ఇంపిడెన్స్ అనుకున్నాను కాబట్టి ఇలా తీసుకున్నాం. ఇక్కడ నాకు డిటెక్టర్ అనేది ఏమైందంటే ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ అయింది. ఇది నాకు వచ్చిన సర్క్యూట్ టోటల్ ఎప్పుడు బ్రిడ్జ్ బ్యాలెన్స్ కండిషన్లో నాకు వచ్చే సర్క్యూట్ అనేది ఇది. ఇక్కడ Z1 అంటేనేమో R1, ఇక్కడ Z1 అంటే ఏంటంటే R1 ప్యారలల్ విత్ C1. దీన్ని మనం ఎలా రాసుకుంటామంటే R1 ఇంటూ J⍵, ఓకే సారీ కెపాసిటెన్స్ కాబట్టి 1 వస్తుంది. సో ఇక్కడ నాకు R1 అంటే ఏమొస్తారంటే ఇక్కడ 1/J⍵ C1 ఓవర్ R1 ప్లస్ 1/J⍵ C1 ఇదన్నమాట Z1. అదేవిధంగా Z2 అనేది ఏమవుతుందంటే ఇక్కడ నాకు R2 అవుతుంది. Z3 అనేది ఏమవుతుందంటే నాకు R3 అవుతుంది. అదే Z4 అనేది ఏమవుతుందంటే నాకు రెసిస్టెన్స్ ఇండక్టెన్స్ కాబట్టి RX ప్లస్ J⍵L X ఇదన్నమాట. ఇప్పుడు ఈ యొక్క సర్క్యూట్లో నాకు ఫ్లో అయ్యే కరెంట్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇందులో ఈ యొక్క సర్క్యూట్లో అండర్ బ్రిడ్జ్ బ్యాలెన్స్ కండిషన్ ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ I అనుకున్నాం. ఇప్పుడు నాకు I అనుకున్నప్పుడు ఈ లూప్లో ఫ్లో అయ్యే కరెంట్ ఏమవుద్దంటే నాకు ఈ లూప్లో ఫ్లో అయ్యే కరెంట్ I1, ఈ లూప్లో ఫ్లో అయ్యే కరెంట్ I2. ఎప్పుడైతే నాకు ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ అయిందో ఇదే సేమ్ కరెంట్ అనేది ఇలా పాస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా నాకేమవుద్దంటే ఇది I1. సో I2 కూడా సేమ్ కరెంట్ అనేది ఇలా పాస్ అవుతుంది. కాబట్టి నాకు ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ ఏమవుద్దంటే నాకు I2. సో కాబట్టి దీని నుంచి ఇప్పుడు నాకు Z1 Z3 ఈ రెండు ఎలా కనెక్ట్ అయినాయంటే అప్పుడు నాకు సిరీస్. ఎందుకు సేమ్ కరెంట్ పాస్ అవుతుంది కాబట్టి సిరీస్. అదేవిధంగా Z2 Z4 ఎలా కనెక్ట్ అయినాయి ఇప్పుడు నాకు సిరీస్. సో ఈ యొక్క సర్క్యూట్ నుంచి నాకు ఇప్పుడు కరెంట్ I1 కావాలి అన్నప్పుడు I1 అంటే ఏమవుతుంది ఇన్ ఏ ప్యారలల్ సర్క్యూట్. ఈ రెండు ప్యారలల్ అంటే Z1 Z3 అనేటివి Z2 Z4 అనేవి ప్యారలల్. సో ఇన్ ఏ ప్యారలల్ సర్క్యూట్ వోల్టేజ్ మస్ట్ బి సేమ్. ఇన్ ప్యారలల్ సర్క్యూట్ వోల్టేజ్ సేమ్. ఇది మన కండిషన్. సో దీని నుంచి ఇప్పుడు నా కరెంట్ I1 ఏమవుద్దంటే ఇందులో ఫ్లో కరెంట్ అండ్ అక్రాస్ వోల్టేజ్ బై టోటల్ ఇంపిడెన్స్ అంటే V ఓవర్ Z1 ప్లస్ Z3. సో ఇది నాకు వచ్చే కరెంట్ వాల్యూ. అంటే లూప్ 1లో ఫ్లో అయ్యే కరెంట్ బ్రాంచ్ 1లో ఫ్లో అయ్యే కరెంట్ ఎంత అంటే V ఓవర్ Z1 ప్లస్ Z3. ఓకే. సిమిలర్లీ ద కరెంట్ I2
ఏమవుద్దంటే అక్రాస్ వోల్టేజ్ అంటే బ్రాంచ్ వోల్టేజ్ ఓవర్ Z2 Z4 అనేది సిరీస్లో కనెక్ట్ అయినాయి. దీని అక్రాస్గా వోల్టేజ్ ఏమవుతుందంటే V అవుతుంది. కాబట్టి V ఓవర్ Z2 ప్లస్ Z4. సో ఇదన్నమాట. ఓకే. సో నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇదే సర్క్యూట్కి మనకేమవుద్దంటే అండర్ బ్యాలెన్స్డ్ కండిషన్ వోల్టేజెస్ అనేది సేమ్ అని చెప్పాం కదా. సో ఆ కండిషన్ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఏంటంటే అండర్ బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్ కండిషన్, అండర్ బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్ కండిషన్, బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్ కండిషన్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ V suffix AD V suffix AB must be same. అంటే దీని అర్థం ఏంటంటే వోల్టేజ్ డ్రాప్ VAD అంటే ఏంటంటే ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ VAD ఏమొస్తుందంటే ఇక నాకు చూడండి, అంటే డయాగ్రామ్ బట్టి నేను చెప్పేది. VAD అంటే అందులో ఫ్లో కరెంట్ I1 Z1. అదే VAB అంటే అందులో ఫ్లో కరెంట్ Z2. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, డయాగ్రామ్ చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మనకేంటంటే I1 Z1 అక్రాస్ A నుంచి T వరకు ఉన్న ఎలిమెంట్, అందులో ఫ్లో కరెంట్ I1 అక్రాస్ ఇంపిడెన్స్ Z1. అదేవిధంగా A టు B, ఇక్కడ ఇందులో ఫ్లో కరెంట్ I2 ఇంపిడెన్స్ Z2. కాబట్టి వోల్టేజ్ అనేది A నుంచి B వరకు ఉన్న వోల్టేజ్ అనేది అందులో ఫ్లో కరెంట్ ఇంటూ ఇంపిడెన్స్, కాబట్టి I2 Z2, ఇది I1 Z1. దాన్ని ఇక్కడ మనం తీసుకున్నది. ఓకే, ఇప్పుడు చూడండి. సో I1 Z1 ఈక్వల్ టు I2 Z2 అన్నమాట. ఈ రెండు అనేటివి సేమ్. సో ఇక్కడ ఏంటంటే మనకు ఆల్రెడీ ఇంతకుముందు దాంట్లో I1 అంటే ఏమని తీసుకున్నాం, I1 అంటే ఇక్కడ ఏంటి V ఓవర్ Z1 ప్లస్ Z3, V ఓవర్ Z2 ప్లస్ Z4. ఈ రెండింటిని ఇందులో ప్లేస్ చేద్దాం. సో అప్పుడు నాకేమవుద్దంటే ఇక్కడ ఇప్పుడు దీని నుంచి I1 Z1 ఈక్వల్ టు I2 Z2. ఇది మనకున్న ఈక్వేషన్ కండిషన్ ఎప్పుడు బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయినప్పుడు. దీని నుంచి I1 అంటే ఏమవుద్దంటే నాకు V ఓవర్ Z1 ప్లస్ Z3 ఇంటూ Z1 ఈక్వల్ టు I2 అంటే V ఓవర్ Z2 ప్లస్ Z4 ఇంటూ Z2. దీని నుంచి ఇక్కడ V గెట్ క్యాన్సిల్, క్రాస్ మల్టిపుల్ చేసుకుంటేనేమో Z1 ఇంటూ Z2 ప్లస్ Z4. సో ఇక్కడేమో Z2 ఇంటూ Z1 ప్లస్ Z3. దీని నుంచి Z1 Z2 ప్లస్ Z1 Z4 ఈక్వల్ టు Z1 Z2 ప్లస్ Z2 Z3. దీని నుంచి ఇప్పుడు నాకేమైంది Z1 Z2 Z1 Z2 క్యాన్సిల్. సో దీని నుంచి ఇప్పుడు నాకేమవుద్దంటే Z1 Z4 మస్ట్ బి ఈక్వల్ టు ది Z2 Z3. ఇది నాకు వచ్చిన కండిషన్. దీని మీనింగ్ ఏంటంటే ఎప్పుడైతే ఆపోజిట్ ఆపోజిట్ బ్రాంచెస్ వాటి ఇంపిడెన్స్ అనేది మల్టిపుల్ చేసుకున్నప్పుడు ఈక్వల్ అవుతాయి, అప్పుడు నాకు బ్రిడ్జ్ అనేది బ్యాలెన్స్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు నాకు దీని నుంచి ఈ Z4 అనేది అన్నోన్ క్వాంటిటీ ఉన్న వాల్యూ, ఇక్కడ నాకు Z4 అనేది అన్నోన్ ఇంపిడెన్స్ వాల్యూ. ఈ యొక్క అన్నోన్ ఇంపిడెన్స్ కనుక్కోవడానికి Z4 అనేది ఏమవుతుందంటే ఇప్పుడు నాకు ఇది Z2
Z3 ఓవర్ Z1 అవుతుంది. ఇది నాకు ఈక్వేషన్. ఇప్పుడు నాకేంటంటే ఇక్కడ Z1 అంటే ఏంటి, Z2 అంటే ఏంటి, Z3 అంటే ఏంటిది ఆల్రెడీ మనం తీసుకున్నాం కదా. సో ఇక్కడ నాకేంటంటే జనరల్గా Z1 అంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు డిరైవ్ చేసాం దాన్ని. ఏమైంది ఇది Z1 అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈక్వేషన్లో తీసుకున్నాం. Z1 అంటే ఏముంది ఇక్కడ, ఇది Z1 అంటే R1 ప్యారలల్ విత్ C1 కదా. సో దీన్ని మనం ఏం చేసామంటే R1 ఇంటూ 1 ఓవర్ j omega C1 R1 ప్లస్ 1 బై j omega C1 ఇది కదా. సో దీన్ని తీసుకున్నాం అంటే ఈ వాల్యూస్ని యాజ్ ఇట్ ఈజ్ అక్కడ ప్లేస్ చేసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు నాకేమవుద్దంటే ఇక్కడ Z1 Z2 Z3 Z4 ఈ ఎలిమెంట్స్ మొత్తం తీసుకుని అందులో ప్లేస్ చేద్దాం. ఓకేనా, చూడండి ఇప్పుడు నాకు Z1 అంటే ఏం తీసుకున్నాం అంటే ఇక్కడ మనము R1 ఇంటూ 1 ఓవర్ j omega C1 ఓవర్ R1 ప్లస్ 1 ఓవర్ j omega C1. దీని నుంచి ఇదేమవుద్దంటే R1 ఓవర్ j omega C1 హోల్ డివైడెడ్ బై R1 క్రాస్ మల్టిప్లై చేసుకున్నాం j omega C1 ప్లస్ 1 ఓవర్ j omega C1. సో దీని వాల్యూ క్యాన్సిల్ అయిపోతే సో నాకు ఎగ్జిస్ట్ అయ్యేది ఏంది R1 ఓవర్ j omega R1 C1 ప్లస్ 1. ఇది నాకు Z1. అదేవిధంగా Z2 అంటే ఏమొస్తుంది నాకు ఇక్కడ R2 వస్తుంది. అదే Z3 అంటేనేమో R3 వస్తుంది. Z4 అంటేనేమో RX ప్లస్ j omega LX ఇది వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ కండిషన్ ఏంటి మనకు Z1 Z4 మస్ట్ బి ఈక్వల్ టు ది Z2 Z3 ఇది కండిషన్. ఇందులో ఈ వాల్యూస్ మనం ప్లేస్ చేస్తాం. ప్లేస్ చేసినప్పుడు నాకేమొస్తుంది R1 ఓవర్ j omega R1 C1 ప్లస్ 1 ఇంటూ RX ప్లస్ j omega L సఫిక్స్ x ఈక్వల్ టు R2 R3. ఇప్పుడు న్యూమరేటర్స్ అన్ని మల్టిప్లై చేస్తాం, డినామినేటర్స్ క్రాస్ మల్టిప్లై చేద్దాం. అప్పుడు నాకేమొస్తుంది ఇక్కడ R1 RX ప్లస్ R1 ఇది J WL X. సో ఇక్కడ WLX ఈ R1 మల్టిపుల్ చేస్తాం ఈక్వల్ టు ఈ R2 R3 దీన్ని మల్టిపుల్ చేద్దాం J ఇంటూ R2 R3 అంటే ఈ టర్మ్ ఇంటూ ఫస్ట్ టర్మ్, ఈ టర్మ్ ఇంటూ సెకండ్ టర్మ్ అట్లా మల్టిపుల్ చేస్తున్నాం. సో J అనేది ఫస్ట్ ఉంది కాబట్టి అది R2 R3, ఇక్కడేమో R1 W C1 ప్లస్ R2 R3 ఇదన్నమాట. ఇప్పుడు ఇందులో ఓన్లీ రియల్ టర్మ్స్ మాత్రం కంపేర్ చేసామంటే అప్పుడు నాకేమొస్తుందంటే ఇక్కడ ఇప్పుడు చూడండి ఈ ఈక్వేషన్ నుంచి నేను ఏం చేస్తానంటే ఇక్కడ రియల్ టర్మ్స్ సపరేట్గా ఇమాజినరీ పార్ట్స్ సపరేట్గా కంపేర్ చేసుకున్నాం. అప్పుడు నాకేమొస్తుందంటే ఇక్కడ నాకేమొస్తుందంటే ఇక్కడ ఒక్క నిమిషం ఇక్కడ చూడండి
యాక్చువల్గా ఇది బిఫోర్ ఈక్వేషనే, దాన్ని మనం ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేసుకున్నాం అనమాట. సో ఇక్కడ నాకేమొస్తుందంటే, ఇక్కడ నాకు ఇంతకుముందు ఈక్వేషన్ ఏముంది, R1 RX ప్లస్ 1 ఉంది కదా, ఇక్కడే చూద్దాం ఫస్ట్, ఆ తర్వాత అక్కడ చూద్దాం. సో ఇందులో ఏంటంటే ఓన్లీ రియల్ పార్ట్ కంపేర్ చేద్దాం. సో కంపేర్ ఓన్లీ విత్, మనం ఏం కంపేర్ చేద్దామంటే రియల్ పార్ట్ అనేది కంపేర్ చేద్దాం. ఓకే, సో కంపేరింగ్ బోత్ సైడ్స్ విత్ రియల్ పార్ట్. Comparing both sides on comparing real part on both sides. రియల్ పార్ట్ అంటే జే అనేది లేకుండా దాన్ని రియల్ పార్ట్ అంటాం. ఇక్కడ రియల్ పార్ట్ ఏమొస్తుంది, ఇది రియల్ పార్ట్, ఇది రియల్ పార్ట్, అంటే R1 RX ఈక్వల్ టు R2 R3. దీని నుంచి ఇప్పుడు నాకు RX అనేది అన్నోన్ క్వాంటిటీ, ఎట్లా ఏమవుతుందంటే R2 R3 ఓవర్ R1 అవుతుంది. ఇదే నాకు రెసిస్టెన్స్ వాల్యూ. ఓకే, ఇప్పుడు దీని నుంచి నెక్స్ట్ చూడండి, ఇక్కడ నాకేమొస్తుందంటే, ఇక్కడ నాకు ఇది మిస్ అయింది కొంత, R1 RX ప్లస్ జే, ఇక్కడ ఏమన్నా చూద్దాం ఒక నిమిషం, R1 RX ప్లస్ జే R1 WLX జే, ఇక్కడ R1 WLX. ఇక్కడ ఈ యొక్క ఈక్వేషన్ మనం ఏం చేద్దామంటే కంపేరింగ్ imaginary term on both sides. సో అప్పుడు నాకేమొస్తుందంటే ఇమాజినరీ టర్మ్స్ అంటే ఏమొస్తాయి, ఈ టర్మ్ ఇమాజినరీ టర్మ్, ఈ టర్మ్ ఇమాజినరీ టర్మ్, ఎందుకంటే ఇక్కడ అయ్యి ఉంది కాబట్టి. సో అప్పుడు నాకేమొస్తుందంటే ఇక్కడ నాకు R1 W L సఫిక్స్ X, R1 W L సఫిక్స్ X ఈక్వల్ టు, అంటే ఇక్కడ జే ఉంటుంది, జే R1 R2 R3 W C1. సో ఇప్పుడు నాకు బోత్ సైడ్స్ ఏమవుద్దంటే ఇక్కడ నాకు జే అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ జే, ఇక్కడ జే, R1 W W క్యాన్సిల్ అయిపోతే నాకు ఫైనల్గా వచ్చేది ఏమవుతుందంటే ఇక్కడ నాకు L సఫిక్స్ X ఈక్వల్ టు R2 R3 C1. సో ఇదన్నమాట, ఇదే నాకు అన్నోన్ ఇండక్టెన్స్ వాల్యూ. ఓకే, సో అన్నోన్ ఇండక్టెన్స్, అన్నోన్ ఇండక్టెన్స్, unknown inductance L suffix X equal to R2 into R3 into C1. సో నాకు ఈ యొక్క ఇండక్టెన్స్ వాల్యూ దేని మీద డిపెండ్ అయిందంటే రెసిస్టెన్స్ R2, రెసిస్టెన్స్ R3 అండ్ కెపాసిటెన్స్ C1. సో ఈ విధంగా మనం ఏం చేస్తారంటే ఈ యొక్క మ్యాక్స్వెల్స్ ఇండక్టెన్స్ బిట్ యూస్ చేసుకునేసి ఈ యొక్క అన్నోన్ ఇండక్టెన్స్ అనేది మెజర్ చేసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క మ్యాక్స్వెల్స్ ఇండక్టెన్స్ బ్రిడ్జ్ యొక్క లిమిటేషన్స్ ఏంటో చూద్దాం, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. ఇక్కడ నాకేంటంటే ఈ యొక్క మ్యాక్స్వెల్స్ ఇండక్టెన్స్ బ్రిడ్జ్ యొక్క అడ్వాంటేజెస్. సో అడ్వాంటేజెస్ చూద్దాం. అడ్వాంటేజెస్, ఒక్క నిమిషం. అడ్వాంటేజెస్,
అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇక్కడ మనం తీసుకున్న రెసిస్టెన్స్ అనేటివి వేరియబుల్ రెసిస్టర్స్. ఇదేంటంటే ఫాస్టర్గా వర్క్ అవుద్ది అన్నమాట ఈ యొక్క బ్రిడ్జ్ అనేది. ఎప్పుడు అంటే ఈ యొక్క రెసిస్టెన్స్ మనం తీసుకునే రెసిస్టెన్స్ ఉన్నాయి కదా అవి ఇండిపెండెంట్. ఈ యొక్క రెసిస్టెన్స్ వాల్యూస్ అనేటివి ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు నాకేమవుద్దంటే ఇది ఫాస్ట్గా వర్క్ అవుద్ది అన్నమాట. ఓకే, ఎప్పుడు అంటే మనం తీసుకునే అన్నోన్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఆర్ఎక్స్ ఎల్ఎక్స్ ఈ 2 ఎలిమెంట్స్ అనేటివి ఇండిపెండెంట్ అయినప్పుడు ఏమవుద్దంటే ఈ యొక్క బ్రిడ్జ్ అనేది ఇండిపెండెంట్ అయినప్పుడు దెన్ బ్రిడ్జ్ ఫాస్టర్, చాలా స్పీడ్గా వర్క్ అవుద్ది అన్నమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఇండక్టెన్స్ వాల్యూ తీసుకున్నాం కదా మనం, ఆ యొక్క ఎల్ఎక్స్ ఆర్ఎక్స్ అనేటివి ఈ 2 ఇండిపెండెంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అన్నమాట. ఈ 2 ఏంటంటే ఇండిపెండెంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క బ్రిడ్జ్ అనేది దేనికి యూజ్ అవుతుంది అంటే ఇది మీడియం క్వాలిటీ ఫ్యాక్టర్ మెజర్ చేసుకోవడానికి. ఇట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ మీడియం క్వాలిటీ ఫ్యాక్టర్. క్యూ అంటే క్వాలిటీ ఫ్యాక్టర్, క్వాలిటీ ఫ్యాక్టర్. ఓకే, అదన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ వైడ్ రేంజ్ ఆఫ్ ఇండక్టెన్స్. సో ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ wide range of inductance. Okay, yet audio and power frequencies ఇవన్నీ మనకి ఏంటంటే అడ్వాంటేజెస్ అన్నమాట. ఇక్కడ మనం తీసుకునే అన్నోన్ పారామీటర్స్ అనేటివి ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు ఈ యొక్క బ్రిడ్జ్ అనేది చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. అదేవిధంగా ఈ యొక్క రెసిస్టెన్స్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో మనం కనుక్కోవాలనుకుంటున్నామో అవి ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవ్వవు. ఇంకోటి ఏంటంటే ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఓన్లీ మీడియం క్వాలిటీ ఫ్యాక్టర్ మనం మెథడ్ చేసుకోవడానికి ఇది యూజ్ చేస్తాం. అదేవిధంగా ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ వైడ్ రేంజ్ ఆఫ్ ఇండక్టెన్స్ మెజర్మెంట్ ఎట్ ఆడియో అండ్ పవర్ ఫ్రీక్వెన్సీస్. అంటే ఇక్కడ పవర్ ఫ్రీక్వెన్సీస్ అంటే ఎంత అంటే 50 హెర్ట్జ్ అలా ఉంటాయి, దాన్ని మనం పవర్ ఫ్రీక్వెన్సీస్ అంటాం. ఆడియో ఫ్రీక్వెన్సీస్ అంటే గ్రేటర్ దెన్ అంటే 500 హెర్ట్జ్ అని 1000 హెర్ట్జ్ అని ఇలా ఉంటాయి అన్నమాట. ఆడియో హెర్ట్జ్ అని చాలా ఎక్కువ ఉంటాయి. సో అది ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే మనం డిసడ్వాంటేజెస్ చూద్దాం. ఇక్కడ డిసడ్వాంటేజెస్ ఏమున్నాయంటే చూద్దాం. డిసడ్వాంటేజెస్ ఈ యొక్క డిసడ్వాంటేజెస్లో మనకు ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఇది మీడియం లెవెల్ క్వాలిటీ ఫ్యాక్టర్ మెజర్ చేస్తుంది తప్ప లో లెవెల్ హై లెవెల్ క్వాలిటీ ఫ్యాక్టర్ మెజర్ చేయలేదు. అదొక డ్రాబ్యాక్. ఇంకోటి ఏంటి అంటే బ్రిడ్జ్ అనేది వేరియబుల్ స్టాండర్డ్ కెపాసిటీ అనేది అవసరం అవుతుంది దీనికి. సో అది కూడా ఒక డ్రాబ్యాక్ అన్నమాట. సో ఇదేంటంటే ఇక్కడ మనకు
So it is used for only medium quality factor. సో ఇక్కడ మనకేంటంటే ఇక్కడ ఇది ఓన్లీ మీడియం లెవెల్ క్వాలిటీ ఫ్యాక్టర్ మాత్రం మెజర్ చేస్తుంది తప్ప హై క్వాలిటీ ఫ్యాక్టర్ మెజర్ చేయదు. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఓన్లీ మీడియం క్వాలిటీ ఫ్యాక్టర్ మెజర్మెంట్. క్వాలిటీ ఫ్యాక్టర్ measurement purpose only. Measurement purpose only. So ఇది డ్రాబ్యాక్ అన్నమాట. It is not suitable for high Q coils. అదే విధంగా it is not suitable for low Q coils. So it is not suitable for low Q coils. ఓకే, డ్యూ టు ఎందువల్ల అంటే ఇక్కడ స్లైడింగ్ బ్యాలెన్స్ ప్రాబ్లం ఉంటుంది అన్నమాట. సో దానికోసం మనం ఏం చేస్తారంటే ఇది లో క్యూ కాయిల్స్ కూడా యూస్ చేయలేం. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క బ్రిడ్జ్ సర్క్యూట్లో వేరియబుల్ స్టాండర్డ్ కెపాసిటీ అనేది అవసరం అవుతుంది. సో కాబట్టి అది కూడా ఒక డ్రాబ్యాక్ అన్నమాట. సో ద బ్రిడ్జ్ circuit requires a variable standard capacitor. విచ్ అని ఇది ఏమవుతుందంటే చాలా ఎక్స్పెన్సివ్ అన్నమాట. విచ్ ఈస్ ఎక్స్పెన్సివ్ కాబట్టి నాకు ఇది ఒక డ్రాబ్యాక్ అన్నమాట, ఇది ఒక డిసడ్వాంటేజ్. ఓకే, సో ఈ విధంగా మనం ఏం చేస్తారంటే ఈ యొక్క మ్యాక్స్వెల్స్ ఇండక్టెన్స్ బ్రిడ్జ్ అనేది యూస్ చేసుకొని అన్నోన్ ఇండక్టెన్స్ వాల్యూ మెజర్ చేస్తాం. ఓకే, సో ఇప్పటి వరకు మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నా నేను చెప్పింది. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్.